వచ్చింది చూడు ఈ వారణాసి తేనెలకు కరువు కరుంపేను లేక చేసే శ్యామలమ్మగా వారిని వారి కుటుంబమును చల్లగా కాపాడవలేనని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నాను. షరీఫ్ అన్నయ్య గారు మంచి కళాకారులు, నన్ను తన సహోదరిగా భావించి 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారికి ఎల్లవేళలా ఆ పరమేశ్వరుడు వారిని వారి కుటుంబమును చల్లగా కాపాడవలేనని ప్రార్థిస్తూ ఉన్నాను. పుణ్యక్షేత్రమైన వారణాసి
ఉండవుగా మనకు తండ్రి.
హరిశ్చంద్ర అయ్యా ఎంత కాలము నీ ఇంట్లో మొక్కుబడి కూర్చున్నదవయ్యా? అలయక గుళ్ళ గోపురముల దేవుడు. నక్షత్రేశ్వర ఎగవేయములైనన్న ఇన్ని కష్టములకి ఎలయొచ్చితిని మహాత్మా. తొందరపడకుమయ్యా, తొందరపడకు. ఏమో ఈ రాజా సొమ్ము ఇవ్వదలచిన వాడవు సొమ్ము ఇవ్వదలచిన వాడవు నీవు తొందరపడకపోగా పుచ్చుకొనవలసి వచ్చిన నన్ను కూడా తొందరపడవలదు నీతులు చెప్పుచున్నావు. నీతులు అన్నిటికీ కాళ్ళు చాచిన నీకేమి ఉన్నాయా? పుట్టడు అప్పుతో
అయ్యా నిష్ఠూరములాడకమయ్యా నిష్ఠూరములాడకము. నక్షత్రేశ్వర నిష్ఠూరములాడకమయ్యా నిష్ఠూరములాడకము. ఏమో ఈ రాజా, మాకు రావలసిన సొమ్మే అడుగుకొనుట నిష్ఠూరమాయన. మా సొమ్ము మేము అడుగుతున్నా నిష్ఠూరమాయన. నీ అడుగుకొని నా 40 దినములు నేటితో తీర్చున్నవయ్యా. హరిశ్చంద్ర, అయ్యా అడుగుకొని నా 40 దినములు నేటితో తీరుచున్నదే. ఇంత దొరక నాకు ఇచ్చినది ఒక్క కాసైనను లేదే. ఇక మాత్రము నీవి చదవను నాకెట్లా నమ్మకం ఉండదు. ఇప్పుడు మాత్రము ఏ లీల సవరింతుమా. అయ్యా ఏ లీల సవరింతుమా. మహాత్మా అయ్యా నక్షత్రేశ్వర పత్రములు సాక్ష్యములు ఎలకవలైనయ్యా. నిత్య స్థిరమైన నా వాక్కున ఖండదోత్తము ఎప్పటికైనా సంభవింపదు కదా. సంభవింపక ఇప్పటికి చేసినది మాత్రము ఏమున్నదయ్యా. అయ్యా నా దీనదశ ఎంచుక యోచింపమయ్యా. హరిశ్చంద్ర, అటులైనను నేను నీ దీనదశ ఎంచి యోచించి నేను చెప్పుచున్నది కూడా నీవు శ్రద్ధగా వినమయ్యా. నీ కాటన్నది అప్పబెట్టినది. నీ కాటన్నది అప్పబెట్టినది కానీ అయ్యా ఏటి అప్పు ఏనాటి అప్పు ఇక ఏటి అప్పు నిజములు చింతప ఇంతే కదా
నక్షత్రేశ్వర, ఇందియే కాని నెల దినములో ఇచ్చదని ఆ మునితో ఒప్పుకుడింది కదయ్యా. అనినా ఆ మాటలన్నీ సున్నాయేమో కదయ్యా. అయ్యా, సత్యత నమ్ముకు నా మానసం గొప్పదయ్యా, నా మానసం గొప్పది. నీ సత్యమే అయ్యో వెరి రాజా, ఎంత అమాయకుడు అయ్యా నీవు. ఇంతలో చెడ్డప్పుడు కూడా సత్యం 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 అని ఊగులాడుతున్న వెందులకయ్యా. రాజా
ఇవి ఏమీనో కాక కడపు నీవు బాలిక వృత్తికి పాల్పడినను నిన్ను కొనవానికి ఎవరునూ లేరయ్యా. కనుక నా ఉపదేశ వాక్యములను అనుసరించి నీ వీరుల బాధ తప్పించుకోవయ్యా. ఏలనయ్యా నీకు ఈ బాధ? నక్షత్రేశ్వర, నా కంఠము కత్తరించుతున్నను. అసత్యమౌట నా మనం గొప్పదయ్యా, నా మనం గొప్పదు. హరిశ్చంద్ర, నీవు అసత్యమాడవని నేను ఎరుగుదనయ్యా. నీవు అసత్యమాడవని నేను ఎరుగుదను. అయినను నీ మేలు కోరి నేను ఇంత వచించదన వినమయ్యా. పుట్టిన నాట నుండి అది నేనెరుంగు. ఇప్పటిన కూడు లేని దురవస్థలనుంటనే కానా. మనం పెట్టదో ఏమనయ్యా? ఒట్టిని గొంతు అయ్యా, ఏమనయ్యా? అదే ఏమనయ్యా? నక్షత్రేశ్వర, నీ వంటి మునుకుమారులు చెప్పవలసిన నీతులా నేను చెప్పుచున్నది
దేవి మంద భక్తుడప్పుడు ఏమి చేతును దేవి నిర్వశేషముగా ఉండును తీర్చి వేసుకొని సంతోషించు భాగ్యము నాకు లేకపోయింది కదా దేవి, నాకు లేకపోయినది కదా. నేను ఇప్పుడు ఏమి చేదును? ఇప్పటిన ధైర్యం వహించి నా మనవి ఆలిప్పుడు కాలగతి కాలగతి సర్వ సంపద నాకు మీరు నేను నాథా బానిసగా నాథ నీచమ్మని సంకోచింపగలదు, నీచమ్మని సంకోచింపగలదు. సత్య ప్రతిష్టకయ్యో నచ్చిన నీచ కృత్యములను సగౌరవములే ఎగును కదా నాథ, సగౌరవములే ఎగును కదా. జీవితేశ్వరి శుగుణ శుభవల్లి కఠిన కర్ముండనకు నేను ఎంతకును చాలను దేవి, నేను ఎంతకును చాలను. హృదయమా హృదయమా నేటితో అభిమానములు వదిలివేయము. హృదయమా నేటితో అభిమానములు వదిలివేయము. హృదయమునా
ఓ కాశీశ్వరుడు విశ్వామిత్రుని రుణగ్రస్తుడు త్వరగా నిశ్చయించుడు. హరిశ్చంద్ర, ఇది ఏ అంగడివి? ధనమిచ్చి కొనదగిన వారందరూ ఈ చోటనే ఉన్నారు. ఇక మీ ఆగడములు చాలించి అందరూ వినట్లు గట్టిగా వెలిగెత్తి ఒక కేక వేయమయ్యా. దేవి, నేను ఇప్పుడు ఏమని ఘోషిపోవలను దేవి, నేను ఇప్పుడు ఏమని ఘోషిపోవలను? నాథ, క్రయధనము నమ్ముకుని వారికి అట్లే కదా నాథ. ఓ కాశీపుర పౌరులారా, నేను హరిశ్చంద్రుడను. ఈయమ నా భార్య చంద్రమతి. కౌశికులు రుణగ్రస్తుడు నగుడు చేత ఈయమను బానిసగా విక్రయించుకున్నాడు. మహాత్ములారా, ఈమె గుణగణము నెట్టివడినా గుణములతో
మరియు భాగ్యవంతులారా అయ్యలారా ఏమా
ఎవరయ్యా ఇక్కడ బానిసను విక్రయించుతున్నది? అయ్యా మంద భాగ్యుడు నేనే అయ్యా. నీవెవడో చెప్పరాదు? నేను ఎవరినైనా మీకేమయ్యా? ఏమోయే నేను చెప్పుడకే సందేహిస్తున్నానే. మరి ఈ కాట్లని ఎక్కడ నుంచే ఎత్తుకొని వచ్చింది? అయ్యా ప్రార్థన ధరణిలో భగవంతులో భాగ్యవంతునకేదైనా బాధ లేదు. ఎన్నిటి అదృష్టమునా నిన్ను పేదవాని గట్టిలను అది కొండ సొమ్మనుడకు అప్పులందే. ఓహో, అదృష్టం చేతనే లభించినది. బోయేవానికి రామచిలుక లాగున ఈ కవచ నీకు అదృష్టం చేతనే లభించినది. అవును మహాత్మా. ఇప్పుడైనా నీ పేరు చెప్పరాదా? అయ్యా నేను హరిశ్చంద్రుడును. ఈయమ్మ నా భార్య చంద్రమతి అయ్యా. ఓహో, విశ్వామిత్రులకు అప్పు పడుతుందని అర్చినది నువ్వేనా? అవును మహాత్మా. తపోధనుడైన ఆ మునికి నీవెట్లుగా రుణపడితివయ్యా? నా రాజ్య సర్వస్వము అతనికి ధారమైనప్పుడు ముందతనికి యథార్థమై ఇచ్చదన్న ధనము ముందుగా నిరూపింపకపోవటం వలన పత్రములు రాసి ధనము పుచ్చుకొనిన గాని అప్పు కాదు. అవునా? సాక్షులు ఎవరైనా ఉన్నారా? సత్యశీలమే పత్రములు, మా ఉభయుల చిత్తములే సాక్ష్యములు మహాత్మా. ఓయ్ అమాయకుడా, ప్రాణము లేని పత్రములకు సాక్షులకు నువ్వు భయపడి నిక్షేపం లాంటి ఇల్లాలని అమ్ముకొనుచున్నావా? నన్ను ఆ స్వామిని వద్దకు తీసుకొని పోయి ఈ ధనము నీకు ఇవ్వవలసినది కాదు అని రాయి అని చెప్పుము. నీ పక్షమున నేను న్యాయవాదిగా ఉండి రాయి సరేనా? హరిశ్చంద్ర, అయ్యా ఇప్పుడు నీకు సహాయ సంపత్తి కూడా లభించినది. పోదాము, పదవయ్యా. గుంటకు లక్ష్మీరెడ్డి గారు నన్ను ఆశ్రయిస్తూ 200 రూపాయలు కానుక ఇచ్చారు. నాదే చెప్పాను. అయ్యా మీరు ఇరువురు మహాబ్రాహ్మణులే. ఏం కామా, మనము బ్రాహ్మణులము కానీ ఉలకునుడయ్యా, నాకెవరి సహాయము అక్కరలేదు. నా సత్యమే నన్ను రక్షింపవలను. కానీ
వలనను ధనము పట్ల కొంత సడలు విడవమయ్యా. అందుకే సర్వే జన కాంచనమాశ్రయంతి అని పెద్దలు చెప్పులు. అందుకే అయ్యా తమరు భజన కార్యక్రమం వచ్చితరా బానిసల కొరటకు వచ్చితరా? మూర్ఖ, రాతిని కొట్టడానికే వచ్చాను. మరి బానిసల కొరవాడు అయితే బేరమడవలేను కానీ ఈ భజన కార్యక్రమం ఎందులకు? ఇది ఉంటేనే కదా అది కొనేది. ఓహో అట్లనా? మరి సరే కానీ అయ్యా, నీకెట్టు బాగుపడే యోగం లేదు. నీ భార్యని ఎంత కమ్మిదవో ధర చెప్పు. నక్షత్రేశ్వర, పాపాత్మునికి ధర చెప్పు. అమ్మా నీకు నా సమ్మతమే కదా. చూడండి కాలకలసిక శాస్త్రి గారు, నీకు ఈయమ కావలేనన్నా చౌక పేరు కానట్లున్నది. మరి పంచాంగము కట్టగా వచ్చినాయని ఏంటి మరి మరి మాట్లాడము. మరి పంచాంగము కట్టగా వచ్చిననుకుంటున్నా. నాది పంచాంగం కథరా, నీది పంచాంగం కథ. నీ కాదది పంచాంగం కథ, నాది పంచాంగం కథ. ఏది నువ్వు చెప్పావే పద్యం, పద్యమే కదా నువ్వు చెప్పింది, పద్యమే కదా. మరి బలవంతుడైన ఏనుగుపై అయిన బలమైన మనిషి నిలబడి రతనాన్ని ఎంత పైకి విసిరితే అంత ధనము ఇయ్యాలి. ఈ కాశీపురంలో అమాయకులు ఉన్నారనుకుంటున్నావు. కాశీపురంలో అమాయకులు ఉన్నారనుకుంటున్నావా? అలా కాదు శాస్త్రి గారు, మీ సందేహమేమో. సరే కానీ రాయి పైకి విసురుతావు బలమైన మనిషి. మరి ఆ రాయి అక్కడనే ఉంటుంది. కాశీపురంలో చిన్న పిల్లవాడిని కూడా అడిగితే చెప్తాడు ఏమని, పైకి విసిన రాయి కింద పడతాడు. మరి మీ గురువు గారి పేరేంటి? విశ్వామిత్ర మహర్షి. నీవే ఒక సన్యాసివి, నీకొక సన్యాసి గురువా? లేదు లేదు శాస్త్రి గారు, మా విశ్వామిత్రుడు అనగా సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి మహాత్ముడు మా గురువు గారు. ఆయన మహిమచే ఆ రథం అలాగే పైన నిలిచి ఉంటుంది. ఇప్పుడు మీ సందేహము తీరినదా? సరే కానీ మీ గురువు గారు పైన రాయిని నిలబెడతాడు కదా, అంత ఎత్తున నిలబెడతాడు కదా,
మళ్ళీ నిన్నెందుకు పెద్దగా చేయలే? నాన్న, చాలా మంచి ప్రశ్న వేశారు. నాకు ఇప్పుడు 14 ఏళ్ళే కదండి. ఓహో, అవునా? నేను ఆ వయసుకు వచ్చేటప్పుడు మా విశ్వామిత్రుడు గురువు అంత అవుతాను. అసాధ్యమైన పురుగే. ఉమ్. సరే కానీ సరే కానీ మా ఆయవారం జోలి చూసి ధనమన లేదని అనుకుంటున్నావేమో. ధనము నా దగ్గర దండిగా ఉంది. దాసిని పంపు వేయి ధనం ఇచ్చి వేసేదా. హరిశ్చంద్ర, అటులేనయ్యా. హరిశ్చంద్ర, నేను పోయి ధనం అందుకుని వస్తును. అంత ధనపు నీవి విశ్వాసమైన దేవాలయం వద్దనే ఉండమయ్యా. అటులేనయ్యా. అమ్మా చంద్రమా, అడవులలో ఇన్ని నాడు అన్నమునకును నీళ్లకును మగుము వాచకుండా తల్లి వలె కాపాడాము. ఇందు నా తప్పిదమేమీ లేదు తల్లి. మా గురువు గారి పని మీద ఇట్లు చేయవచ్చు. ఇందు నా తప్పిదమేమీ లేదమ్మా. నన్ను క్షమింపుడు తల్లి, నన్ను క్షమింపుడు. వచ్చుచున్నాను మహాత్మా, ఒక్క క్షణమాగుడయ్యా. నాథ, మంద భాగ్యనైన నేను నీ దృష్టి నుండి సైతం తొలగింపబడు పరాధీనమై పలుచుంటినే ప్రాణపతి హరిశ్చంద్ర చక్రవర్తి. నా మీద దిగ్గవరు నాథ, నా మీద దిగ్గవరు. నీవు నిఖముగా కిరాతలకు తిరిగించాల్సిన వాడే కదా. పాదమద్దమ
దుఃఖం పడించుకొని బొమ్మ కాలకవశకుని సేవావృత్తికి సంబంధించి పంపివేయండి. దేవి ఇప్పుడు అనుమతించుడేమున్నది దేవి? ఆ గర్భ శ్రీమంతురాలు ఎప్పుడు విక్రయించితులో నా అనుమతులన్నీ తీరినవి దేవి, నా అనుమతులన్నీ తీరినవి. కానీ కన్ను సన్నం పని కత్తెల కన్ను సన్నం పని కత్తెల మానవతి శిరోమణి రాణివాసము భోగభాగ్యములు గుర్తెడి నూతనముగా దాసిగా వృత్తిని అవలంబింపబోతున్న నీకు కొన్ని వాక్యములను చెప్పుతున్నాను దేవి. సావధాన చిత్తులపై ఆకర్ణింపుము దేవి, ఆకర్ణింపుము. తల్లిదండ్రులు మరివే
సాక్షిని మరి నీ స్వామి గడనే మనిషినిగా ఉండవలసిన వాడు కానా? చూడాలా మరి ఇది సాక్షి మరి నీ స్వామి గడనే మనిషినిగా ఉండవలసిన వాడు కానా? కుర్రవాణి రోషి శాస్త్రం ఎట్లు కాపాడుకుందుమో కదా దేవి, ఎట్లు మనకు నేటితో దురంతమైన వియోగము సంభవించినది, మనకు నేటితో దురంతమైన వియోగము సంభవించినది దేవి, సంభవించినది. నాయనా కుమార రోషిత, నీకు రావలసిన కష్టములా అయ్యా, నీకు రావలసిన కష్టములా నేనెంతటి భారమైన వాక్యములను పలికితిని, నేనెంతటి భారమైన వాక్యములను పలికితిని. నాయనా నాయనా కుమార రోహిత, నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగాకయ్యా, నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగాక. మనకు దుఃఖం శాంతించగాక. కాలవశమునగలరు నకల శయనము కాలవశమునగలరు నకల శయనము
భవిదైవముని ఎవరెరుగురు దేవి, ఎవరెరుగురు. చూడు, కలికి కలికి రెక్కలు రాని పిల్లల కలికి కలికి యవ్వానికి వచ్చేస్తున్నాను మహాత్మా. నాథా, మా యజమాని తొందరపడుతున్నాడు. ఇక నేను పోయి వచ్చాను,
రాలిపోయినది, నా భాగ్యరేఖను వీడిపోయినది. ఏది నా సుతుడు, ఏది నా భార్య, ఏది నా రాజ్యస్త్రీ? నేను ఇప్పుడు ఏకాకినా? నేనే కాదు, జగముల సర్వజనుల ఏకాకులే. స్నేహితులు, బంధువులు, అదే
అనిత్యములైన ఈ ప్రాణములపైన అశాశ్వతమైన ఈ దేహంలో ప్రాణములు ఉన్నంత వరకు ఇది నాది అది నీది అని భ్రమించుతూ చివరకు ఏది ఎవ్వరూ తోడులేక ఒక్కరే వెళ్ళిపోతున్నారే. అంతము లేని ఈ పూర్ణమందు జనించిన వ్యక్తి ప్రాణికిను, అంతము లేని ఈ పూర్ణమందు జనించిన వ్యక్తి ప్రాణికిను సొంతము కాదు దేహమని ఇంత ఎరుగదు. బాటసారులే బాటసారులే కాంతలు గొప్ప పవిత్రులు బాటసారులే. సత్యము అంతము లేని ఈ భువనమందు జనించిన ఎత్తి ప్రాణికి సొంతము కాదు దేహమని ఇంత ఎరుగదు. జీవితమే